తెలుగుదేశం పార్టీ అంటేనే క్రమశిక్షణ. తెలుగుదేశం పార్టీ అంటే సమాజం కోసం పనిచేసే పార్టీ. టీడీపీ వ్యవస్థల్ని ప్రజల్ని ఎప్పుడూ గౌరవించే పార్టీ. కార్యకర్త నుంచి అధ్యక్షుని వరకు క్రమశిక్షణతో పనిచేసే పార్టీ. డిసిప్లిన్ అనేది మన పార్టీ మూల సిద్ధాంతం. ఈరోజే కాదు, పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా అలాంటి క్రమశిక్షణతో మనం పనిచేస్తున్నాం. ప్రజలతో సౌమ్యంగా ఉండాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా మీరు పనిచేయాలి. మీరు తప్పు చేస్తే పార్టీకి ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుంది. ప్రభుత్వంలో ఎవరు తప్పు చేసినా, అధికార యంత్రాంగం తప్పు చేసినా, పార్టీ నాయకత్వం తప్పు చేసినా, నాయకులు తప్పు చేసినా, కార్యకర్తలు తప్పు చేసినా ఆ చెడ్డ పేరు మనకే వస్తుంది. నేను చాలా స్పష్టంగా మిమ్మల్ని అందరినీ కోరుతున్నా. ఈ మధ్య కొన్ని సంఘటనలు జరిగాయి, నేను చాలా బాధపడ్డాను నా జీవితంలో. ఎందుకంటే నేను ఒక యజ్ఞం మారిగా చేస్తే అవతల వాళ్ళు రాక్షసుల మారిగా యజ్ఞాన్ని భంగం చేయాలనుకుంటే, మన వాళ్ళు కూడా సరిగా ప్రవర్తించకపోతే దానివల్ల మనకు నష్టం జరుగుతుంది. అన్నీ ఉండి మనం ముందుకు పోవడం లేదు. నా రాజకీయ జీవితంలో మొట్టమొదటిసారిగా పెను సవాల్ని నేను ఎదుర్కొంటున్నా. ఆర్థిక ఇబ్బందులు, కదలలేని పరిస్థితి అన్నీ ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం ఒక మంచి పని చేశారు. అవతల వాళ్లకు ప్రతిపక్ష హోదా ఇవ్వకుండా 94% స్ట్రైక్ రేట్ ఇచ్చారంటే ఇది ఒక చరిత్రని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తున్నా.